అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తై, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చదవబడిన వాక్య లేఖన భాగంలో నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడునుగాక. శిష్యుల యొక్క పేర్లు, వాళ్ళ జాబితాను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. శిష్యుల పేర్లు ఎవరైనా చూడకుండా చెప్తారా? కొంచెం సౌండ్ తగ్గింది సాగర్, కొంచెం సౌండ్ సాగర్ వచ్చా చెప్పండి అక్క. చూడండి, చూసి చెప్పండి. ఈజీగా ఒక ప్యాటర్న్ చెప్పుకున్నాం కదా. 2 సీమోన్లు, 2 యాకోబులు, 2 యోధాలు, 6 మంది పేర్లు ఊరికినే మీరు చెప్పచ్చు. అఫ్కోర్స్ ఈ సీక్వెన్స్లో చెప్పితే కొంచెం కష్టపడాలి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 2 సీమోన్లు, 2 యాకోబులు, 2 యోధాలు. మిగిలిన వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పండి. యోహాను, ఫిలిప్పు, ఆంద్రేయ, బర్తలోమై, తోమా, మత్తై, 6 మంది. క్లియర్? 6 and 6. వెరీ గుడ్. అంటే సాధారణంగా మన ప్రభు యొక్క శిష్యుల పేర్లు మనకు తెలిసి ఉండటం ఎంతైనా మంచిది. కాకపోతే ఇస్కరియోతు యోధా పేరు తొలగించబడి, ఆయన ఉద్యోగం తొలగించబడి ఎవరి పేరు జతకూర్చబడింది? మత్తియా అనే వ్యక్తి పేరు జతకూర్చబడింది. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభుతో ఉన్న వ్యక్తుల పేర్లు, శిష్యులు, కొంచెం సౌండ్ తగ్గి సాగర్, శిష్యుల పేర్లు, శిష్యుల జాబితాని ప్రభువు రాశాడు, లేకపోతే ఆయన లిఖించాడు అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మన పేర్లు కూడా మన ప్రభుతో కలిసి జీవించిన శిష్యులు అంటే నేర్చుకున్నవారు, ప్రభు దగ్గర పాఠాలు నేర్చుకున్నారు, పాదాల దగ్గర కూర్చున్నారు. వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయో భక్తి జీవితంలో మన పేర్లు కూడా ఆయన శిష్యుల యొక్క పేర్లు జాబితాలో ఉండటం ఎంతైనా అవసరం. లేకపోతే మన పేరు ఎక్కడ ఉన్నది అని మనం చెక్ చేసుకోవటం కూడా ఎంతైనా అవసరం. కొంచెం సౌండ్ పెంచు సాగర్. రెండవది, ఇలాగ పేర్లు రాయబడినటువంటి సందర్భాలు ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరి పేర్లు రాయబడ్డాయి అనే సత్యాల్ని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. 1 శిష్యుల పేర్లు ఉన్నాయి, 2 విశ్వాస వీరుల పేర్లు ఉన్నాయి. చెప్తారా వాళ్ళ పేర్లు? మన బేతెస్తలు. వెరీ గుడ్, చెప్పునానా. హేబేలు, వెరీ గుడ్. సీక్వెన్స్లో చెప్పండి. హేబేలు, హనోకు, దెన్ నోవహు, వెరీ గుడ్. తర్వాత అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యోసేపు, తర్వాత మోషే తర్వాత చెప్పండి. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. సిస్టర్స్ పేర్లు 2 ఉన్నాయి కదా. సిస్టర్స్ చెప్పండి. సారా, రాహాబు. ఎక్సలెంట్ కదా. చాలా అద్భుతమైనటువంటి విషయం. మన పేర్లు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాయా? ఆదివారం బేతెస్తాలో విశ్వాస వీరులలో హేబేలు, కయ్యూను వాళ్ళ అర్పణ ద్వారా నేను మీకు డబ్ల్యూ అనే అక్షరం మీద వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసిన పనులు చెప్పుకున్నాం కదా. హేబేలు వర్షిపింగ్ అని చెప్పాం కదా, హానోకు వాకింగ్ అని చెప్పుకున్నాం కదా, నోవహు వర్కింగ్ అని చెప్పాం కదా. ఆ తర్వాత అబ్రహాము వెయిటింగ్ అని చెప్పాను. అంటే లాస్ట్ వీక్ ఇక్కడ చెప్పలేదు, తర్వాత దాన్ని ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటే డబ్ల్యూ మీద ఏదైనా మంచి పదం ఇవ్వు ప్రభు అంటే అబ్రహాము జీవితంలో వెయిటింగ్ అనే పదాన్ని ప్రభు ఇచ్చాడు, వెయిటింగ్ కదా. ఇస్సాకు జీవితంలో విల్లింగ్, ఇష్టపూర్వకంగా సమర్పణ చేసుకున్నటువంటి ఇస్సాకు.
యాకోబు జీవితంలో రజ్లింగ్, పోరాటం, రజ్లింగ్ అని చెప్పుకోవచ్చు. యోసేపు జీవితంలో ఒక డబ్ల్యూ అనే పదం మీద ఏదైనా మీ దృష్టి వచ్చి చెప్పండి. విన్నింగ్. యోసేపు జీవితం అంతా విజయాలమయమే కదా, విన్నింగ్ అని చెప్పుకోవచ్చు. మోషే జీవితంలో వ్యాండరింగ్ అని రాశాను, అది అంత అప్పీలింగ్ అనిపించలేదు. కానీ మోషే జీవితం సాక్రిఫిషియల్ కదా, త్యాగపూరితమైన జీవితం. ప్రభు కోసం అన్నిటినీ విడిచిపెట్టినటువంటి పర్ఫెక్ట్ ఫిగర్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క త్యాగాన్ని సూచించే విధంగా పాత నిబంధనలో ప్రభుకి అతి దగ్గరగా కనిపించే గుణలక్షణాలున్న వ్యక్తిత్వాల్లో యోసేపు ఒకడైతే మోషే కూడా చాలా దగ్గరగా కనిపిస్తాడు. ఎవరైనా చెప్తారా? ఈ 8 మంది పేర్లు వాళ్ళ డబ్ల్యూ అక్షరాలు. హేబేలు వర్షిపింగ్, నెక్స్ట్ హనోకు వాకింగ్, నోవహు వర్కింగ్, దెన్ నోవ తర్వాత అబ్రహాము వెయిటింగ్, ఇస్సాకు విల్లింగ్, యాకోబు రజ్లింగ్, యోసేపు విన్నింగ్, వెరీ గుడ్. అండ్ దెన్ ఇస్సాకు, మోషే భక్తుడైన మోషే వ్యాండరింగ్ అని రాశాము. వ్యాండరింగ్ అంటే ప్రయాణాలు చేసేవాడు, యాత్ర జీవితం చేసినవాడు. బట్ దానికంటే మోర్ అప్పీలింగ్గా సాక్రిఫైజింగ్ లేకపోతే త్యాగపూరితమైన జీవితం అని మనం చూస్తాం. ఒకవేళ ప్రభు మన విశ్వాస జీవితం గురించి రాసినప్పుడు, చెప్పినప్పుడు విశ్వాస వీరుల జాబితాలో మన పేరు ఉంటుందా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించుండగా, ఒక దైవభక్తుడు కామెంటేటర్ ఇట్లా రాశాడు. ఏమని రాశాడంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒక ఫోటో గ్యాలరీ లాంటిది అని చెప్పాడు. ఎవరిదంట? ఒక ఫోటో గ్యాలరీ లాంటిది. మన సంఘానికి సంబంధించిన ఫోటో మన స్టోర్ హౌస్లో పెట్టారు. ఆ ఫోటోలో మనం అందరి పేర్లు చెప్పుకుంటాం కదా, ఇదిగో పలానా మోజస్ అంకుల్ మా డాడీ, లేకపోతే ఇట్లాగా పలానా సేవకులు, సభ్యులు, పెద్దలు, సహోదరి, అక్క అందరూ ఉన్నారని మనం చెప్పుకుంటాం కదా. విశ్వాస వీరుల యొక్క ఫోటో ఒకవేళ తీస్తే ప్రభు వలన ప్రశంసించబడిన వాళ్ళ గుంపు, ఇదిగో వీళ్ళందరూ యోధులండి, సమరయోధులు, లేకపోతే మినిస్టర్స్, వీళ్ళు త్యాగం చేశారు అని ఒక ఫోటో క్లిక్ చేస్తే ఆ గ్యాలరీలో ఉండే వాళ్ళందరూ విశ్వాస వీరుల పిక్చర్ ఆఫ్ గ్యాలరీ అని రాశాడు. ఎంత అద్భుతం! మన పిక్చర్ ఉంటుందా? ఎక్కడ ఉంటుందో. ఒకవేళ విశ్వాసంతో చేసిన పని మన జీవితంలో, విశ్వాసంతో వీళ్ళు జీవించారు అని చెప్పటానికి మనలో ఏమైనా ఉందా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రభువా, నా ఫోటో విశ్వాస వీరుల పిక్చర్ ఫ్రేమ్లో ఉంటుందా? ఆరాధన చేసేటప్పుడు హేబేలు ఏమని సిద్ధపడి వచ్చాడంటే, అదృశ్యుడైన దేవుడికి నేను ఇది ఇస్తున్నాను. అదృశ్యుడైన దేవుడు. హేబేలు సమయంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి భూమి మీద? 4 ఉన్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, వీళ్ళ 4 ఉన్నారు. ఈ 4లో పెద్దెవరు? హెడ్ ఎవరు? నాన్న, ఆదాము. కానీ హేబేలు ఏమనుకున్నాడంటే, మా నాన్నకంటే పెద్దోడు, మా నాన్నకంటే గొప్పోడు, మా ఇంట్లో అందరికంటే అదృశ్యంగా కనబడనివాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పి కింద ఏమన్నాడు, దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అని చెప్పి ఆ క్రింద ఒక మాట రాశాడు కదా. ప్రపంచములు, చదవండి అన్న, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముచే నిర్మింపబడలేదనియు. ఏం చేశాడంట హేబేలు? ఆ మాటను బట్టి మీకు ఏమన్నా క్లిక్ అయిందా? అర్థమైందా? ఇప్పుడు మన సమయం అంతా మళ్ళీ దానికే వెళ్ళిపోయింది. భక్తుడైన చెప్పండి సిస్టర్, కనిపించే పదార్థంతో ఇవేవి తయారు చేయబడలా. సో హేబేలు ఏమని నమ్మాడంటే, ఈ కనిపించే సృష్టి, ఈ కనిపించే చంద్రుడు, ఈ కనిపించే మేఘాలు,
ఆకాశం, భూమి, చెట్లు ఇవన్నీ మా నాన్న తయారు చేయలా. మీకు అర్థమైందా? మా డాడీ ఇవన్నీ తయారు చేయలా, మా మమ్మీ తయారు చేయలా. మా అందరికంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనబడట్లేదు కానీ ఆయన ఉన్నాడు. ఆయన తయారు చేశాడు ఇవి. ఆయన పలికితే, ఆయన మాట చెప్తే ఇవన్నీ వచ్చాయి. అదృశ్యుడు చేశాడు, ఆయన ఉన్నాడు. అందుకనే అర్పణ తెచ్చెను. ఎక్కడో ఒక స్థలానికి తెచ్చి ఈయనకి ఇస్తున్నట్టుగా ఇచ్చాడు. విశ్వాసంతో చేశాడు. కయ్యూను కూడా తెచ్చాడు, కానీ కయ్యూను మనసులో దేవుడు ఉన్నాడు, అదృశ్యుడై ఉన్నాడు, ఆయన అందరికంటే గొప్పోడు, ఆయన ఒక వ్యక్తిలాగా ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, ఆయన మాట్లాడతాడు, ఆయనకి నచ్చిద్ది, ఆయన కోపం వచ్చిద్ది. ఈ ఫీలింగ్స్ కయ్యూన్లో లేవు. ఎలా చెప్పగలరన్నా? ఎలా చెప్పగలరు? కయ్యూను కూడా తెచ్చాడు, హేబేలు కూడా తెచ్చాడు. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం చూస్తే ఈ ఫీలింగ్స్ కయ్యూన్లో లేవు అని మనకు ఎట్లా అర్థమైందంటే, దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు కదా. ఏమని మాట్లాడాడు? ఏంటి కయ్యూను, నీ మూడ్ ఆఫ్ ఉందేంటి అని అడిగాడు. ముఖం ఏంటి చిన్నగా పెట్టుకున్నావు, నల్లగా ఉందేంటి, కోపంగా ఉన్నావేంటి? కయ్యూను దేవునితో మాట్లాడే సంభాషణను మీరు అబ్జర్వ్ చేస్తే అసలు దేవుడంటే విలువ లేదు కయ్యూనికి. ఆకాశాన్ని చేశాడు, మేఘాలను చేశాడు, సముద్రాలను చేశాడు. సృష్టికర్తతో నేను మాట్లాడుతున్నాను, ఈయన నిజమైన వాడు, ఈయన భయంకరుడు, గొప్పవాడు అనే నమ్మకం, విచక్షణ కయ్యూన్లో లేదు. మరేమనుకుంటున్నాడు? ఏదో దేవుడు మా లాంటోడు, మా నాన్న లాంటోడు, మా తమ్ముళ్ళు లాంటోడు, మా అమ్మ లాంటోడు, మాట్లాడితే సరిపోయిద్దిలే, మోసం చేయొచ్చులే ఆయన్ని. మా తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపి దేవుడు అడుగుతుంటే ఏమంటున్నాడు? నాకేం తెలుసు, దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు. హైడింగ్. చూస్తే కయ్యూను యొక్క మనసు, కయ్యూను మాట్లాడే విధానం, కయ్యూను దేవునితో చేసే సంభాషణలో అసలు విశ్వాసమే లేదు, నమ్మకమే లేదు. మన ఆరాధన దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు ఏమని ఉండాలంట? ప్రభు దగ్గరికి వస్తున్నాను, చూస్తాడు ఆయన, నన్ను చూస్తాడు. నేను తెచ్చేది, నేను పలికేది, నేను వచ్చేది, హీ వాచెస్ మీ. విత్ ఫెయిత్, వితౌట్ ఫెయిత్. విశ్వాసంతో చేసే ఆరాధన, విశ్వాసం లేకుండా చేసే ఆరాధన. విశ్వాసంతో, అమ్మో దేవుడు చూస్తాడు. హేబేలు అన్నీ శ్రేష్టమైన సిద్ధం చేశాడు. ఎవరి కోసం రా ఇంత మంచి తీసుకెళ్తున్నావు అంటే ఏం చెప్తాడు హేబేలు? అదృశ్యుడు, సృష్టికర్త, దేవుడు, ఆయన కోసం సార్. కయ్యూను కూడా తెచ్చాడు, కానీ ఏదో తెచ్చాడు, నమ్మకం లేదు, భయం లేదు, దేవుడంటే గౌరవం లేదు. ఇలాంటి భావాలతో చేసే ఆరాధికుల లిస్టులో ఇప్పుడు పేర్లు రాశారనుకోండి. దేవుడు సాక్ష్యము చెప్పాడు, బెరాకాలో ఎవరు శ్రేష్టమైన ఆరాధన చేశారు అని ప్రతి ఆదివారం దేవుడు లిస్ట్ రాస్తే మనలో ఎంతమంది పేర్లు ఉంటాయో కదా. మనలో ఎంతమంది పేర్లు దేవునికి ఇష్టమైన ఆరాధన చేశారు అనే లిస్ట్లో నా పేరు ఉంటుందో ఉండదో, మీ పేరు ఉంటుందో ఉండదో. విశ్వాసము ద్వారా వీళ్ళందరూ గొప్ప సాక్ష్యం పొందారు. మంచిది. ఒక పట్టిక, ఒకటి శిష్యుల జాబితా మనం చూసాం, 2 విశ్వాస వీరుల జాబితా మనం చూస్తున్నాం, 3వది కూడా ఒక జాబితా మనం చూడాలని నాకు ఆశ ఉంది. అలాగా ఫాస్ట్గా చూద్దాం. ఈ భాగాన్ని మనం ఈరోజు వీలైతే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం ఒక్కసారి మీరు ఓవర్వ్యూ చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో చూస్తారా? ఊరికినే మీరు సీరియస్గా వాటిని చూసుకుంటా వెళ్ళండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే ఒక సిస్టర్ పేరు రాశాడు. తర్వాత 3వ వచనం చూడండి, ప్రిస్కిల్లా ఫస్ట్ వచ్చారు, తర్వాత ఆకుల, తర్వాత ఇంకెవరు? 6వ వచనంలో ఎఫైనెటు, వెరీ గుడ్ గుడ్. తర్వాత అంద్రోనియా, యూనియా, అంప్లియతు, ఉర్బాను, స్టాకు, అపెల్లేకు, నెక్స్ట్ అరిస్టోబు. మధ్యలో అరిస్టోబు ఉన్నాడు కదా,
ఉన్నాడమ్మా? అరిస్టోబు 10వ వచనంలో. తర్వాత హేరోదియా, నర్కీసు, త్రుఫైనా, త్రుఫోసా, తర్వాత పెర్సిస్, వెరీ గుడ్. తర్వాత రూపు వాళ్ళ అమ్మ, తర్వాత అసుంక్రేతు, ప్లెగోను, హెర్మో, పత్రాబాకు, హెర్మో, పిలోలోగు, యూలియా, నేరియా, ఒలుంఫా. తర్వాత 21వ వచనం కూడా చూడండి. 21 తిమోతి, లూకియా, యాసోను, సోసిపత్రు, తెర్తియు, గాయు, ఎరెస్తు, క్వర్తు. ఎంతమంది పేర్లు వచ్చాయి? దగ్గర 35 మంది పేర్లు. ఆ తర్వాత నేరియా అనే ఆయన పేరు రాసి వాళ్ళ సహోదరి అని కూడా రాశాడు. ఆయన్ని కూడా కలిపితే 36. నేరియా సహోదరి 15వ వచనంలో నేరియాకును అతని సహోదరికి, అంటే వాళ్ళ సిస్టర్, నేరియా అండ్ వాళ్ళ సిస్టర్ మొత్తం కలిపితే ఎంతమంది అయ్యారన్నా? 36 మంది. వీళ్ళు ఎవరంట? వీళ్ళ పేర్లు పౌలు స్పెసిఫిక్గా రాస్తున్నాడు. ఎవరంట? సంఘములో పరిచారకులు మాత్రమే కాదు, సేవలో సహాయం చేసిన వాళ్ళు కదా, సేవలో సహాయం చేశారంట. మీరు ఒక్కొక్కళ్ళ పేర్లు అధ్యయనం చేస్తూ వెళ్ళండి. వీళ్ళు ఏం చేశారు అని చదువుకుంటూ వెళ్ళండి. వాళ్ళ పేర్లలో గాయు ఆతిథ్యం ఇచ్చాడు అని రాశాడు. తెర్తియు నేను డిక్టేట్ చేస్తా ఉంటే రాశాడు అని చెప్పాడు. సహాయం చేసిన వాళ్ళు. గాయు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు పౌలు భక్తుడిని. మొన్న బేతెస్తాలో హౌస్ విజిటింగ్స్లో ఒక ఇంట్లో ఒక కుటుంబాన్ని గురించి ధ్యానం చేశాం. ఎవరు ఆ కుటుంబం? బేతెస్తాలో కిరణ్ వాళ్ళ ఇంట్లో మనం ఒక యవ్వన కుటుంబాన్ని గురించి ధ్యానం చేశాం. అకులా, ప్రిస్కిల్లా ఏం చేశారంట? నాళ్ళు రోమా నుంచి పంపివేయబడ్డారు. కొరింథీకి అప్పుడే వచ్చారు. ఎవరిని చేర్చుకున్నారంట? పౌలుని చేర్చుకున్నారు. 1.5 సంవత్సరం పెట్టుకున్నారు. భక్తుడైన పౌలు అంటాడు, ఈ అకుల ప్రిస్కిల్లాలు నా ప్రాణానికి వాళ్ళ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. ఏ సేవకుడైనా మన గురించి అలా చెప్పగలడా? ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఈ సంఘంలో, ఈ స్థలంలో సంఘం స్థాపించబడటానికి, సేవ జరగటానికి ఈ కుటుంబం కారణం, ఈ సోదరి కారణం, ఈ అక్క కారణం, ఈ అన్న కారణం. వీళ్ళు దెబ్బలు తిని సహాయం చేసి ఇక్కడ ప్రభువు పరిచర్య జరగటానికి వీళ్ళు కారకులు అని మనల్ని గురించి చెప్పగలరా? ఎంత గొప్ప పరిచర్య చేశారు కదా. ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టారు. భక్తుడైన పౌలు అంటాడు, అసలు కొరింథీ సంఘమే కాదు, రోమా సంఘమే కాదు, అన్యజనులందరూ కూడా అకుల ప్రిస్కిల్లాకి కృతజ్ఞత చెప్పాలి. అకుల ప్రిస్కిల్లాకి కృతజ్ఞత చెప్పాలి. మన భాషలో చెప్పండి అన్న, మీరు చాలా రుణపడి ఉంటారన్న ఆ కుటుంబానికి. అకుల ప్రిస్కిల్లా కుటుంబానికి అన్యజనులందరూ చాలా రుణపడి ఉంటారంట. అమ్మ, ఈ స్థలంలో సేవ అద్భుతంగా చేయటానికి, జరగటానికి సహాయకులు వీళ్ళు అని ఒక లిస్ట్ రాస్తే భక్తుడైన పౌలు 36 మంది పేర్లు రాశాడు. 36 మంది పేర్లు రాశారు. ఆరాధనకు వస్తున్నాం, సేవ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం. దేవుని పరిచర్యలో, సేవలో, సంఘంలో ఇంత గొప్ప సేవ జరగటానికి ఇదిగో పలానా కారకుడు, పలానా అక్క కారకురాలు, సహాయకులు ఒక లిస్ట్ తయారు చేస్తే నీ పేరు ఉంటుందా? నా పేరు ఉంటుందా? పౌలు భక్తుడు 36 మంది పేర్లు రాశాడు. మన పేరు ఒకవేళ సేవలో సహాయం చేసిన వాళ్ళ జాబితాలో మన పేరుంటే ఎంత ధన్యము కదా. పలానా స్థలంలో, పలానా సంఘంలో వాళ్ళు ఆశ్రయం ఇచ్చి, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి, వాళ్ళు చెప్పినట్టు చేసి, అడ్డుపడి ఆశ్రయం ఇచ్చి, సహాయం చేసి దేవుని పరిచర్య జరగటానికి సహాయకులు. దే ఆర్ హెల్పర్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఫీబే లెటర్ పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళింది. అదేముందన్నా, అదేం పెద్ద సేవ అని మనం అనుకోవచ్చు. ఆ రోజుల్లో ప్రయాణం అంటేనే
పెద్ద సాహసం. ఆ ప్రయాణ సాహసంలో ఈ పత్రికలు రాసేటటువంటి మెటీరియల్ ఉంటుందే, చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలా, ఎంతో కష్టంగా క్యారీ చేయాలా, అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి నమ్మకంగా అప్పగించాలా. వీళ్ళ ప్రాణాలు పోవచ్చు, వస్తువులు పోవచ్చు, దొంగల భయం, వాతావరణ అనానుకూలతలు, వీటన్నిటి మధ్యలో ఒక సహోదరి తీసుకొని వెళ్ళింది, ఫీబే ఆమె పేరు. రోమాపత్రిక యొక్క సారాంశం ఈ ప్రపంచానికి అర్థం కావాలంటే షీ వాజ్ ద మీడియేటింగ్ లేడీ. మన సంఘంలో అలాంటి యవ్వన బిడ్డలు ఉన్నారా? అన్న నా పేరు రాయండి, నా పేరు రాయండి. సేవలో సహాయం చేసినటువంటి యవ్వన సహోదరులు, యవ్వన సహోదరులు రోజు కుర్చీలు తీస్తారన్నా, ఎవరి పేరు రాద్దాం? రోజు శుభ్రం చేస్తారన్నా, ఎవరి పేరు రాద్దాం? రోజు మైక్ పెడతారన్నా, ఎవరి పేరు రాద్దాం? మీ పేరు ఉంటుందా? మీ పిల్లల పేరు ఉంటుందా? నా పేరు ఉంటుందా? సేవలో సహాయకులు. వచ్చాము, చేతులు దులిపేసుకున్నాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ప్రభు పరిచర్య కోసం సహాయకులు. ఒకటి, శిష్యుల పేర్లు రాయబడ్డాయి. 2, విశ్వాస వీరుల పేర్లు రాయబడ్డాయి. 3, సేవలో సహాయం చేసిన వాళ్ళ పేర్లు జాబితాలు రాయబడ్డాయి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, అసలు రూపు ఎవరు, ప్రిస్కిల్లా ఎవరు, ఫీబే ఎవరు, తెర్తే ఎవరు, స్టార్కు ఎవరు, ఆ తర్వాత కఫ్తోరు ఎవరు, కొర్తు ఎవరు, ఎరెస్తు ఎవరు, మనం తెలుసుకోవాలా. ఏం చేశారు? వాట్ కంట్రిబ్యూషన్ డిడ్ దే కంట్రిబ్యూట్ టు ద మినిస్ట్రీ అలాంగ్ విత్ పాల్? వీళ్ళు ఏం సేవ చేశారన్నా, ఎంత కష్టపడ్డారన్నా, ఏ విధమైనటువంటి కంట్రిబ్యూషన్ ఇచ్చారు, మనం నేర్చుకోవటం ఎంతైనా సహాయం అని మనం ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో గుర్తు చేసుకోవాలి. ఎంతమంది పేర్లు ఉన్నాయి బైబిల్లో? 1, శిష్యుల పేర్లు, వాళ్ళ జాబితాలు, మన పేరు కూడా శిష్యుల్లో ఉండాలి. 2, విశ్వాస వీరులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ జాబితాలు, మన పేర్లు విశ్వాస వీరుల జాబితాలో ఉండాలా. 3, సేవలో సహాయం చేసినటువంటి పరిచారకులు, సేవకులు, వాళ్ళ పేర్లలో, వాళ్ళ లిస్టులో, వాళ్ళ జాబితాలో మన పిల్లలు, మన కుటుంబాలు, మన పేర్లు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రభు పలానా స్థలంలో సేవ స్థాపించబడటానికి, పరిచర్య జరగటానికి ఇదిగో వీళ్ళు సహాయకులు అని రాశాడు అనుకోండి, వావ్, ఎంత పెద్ద ధన్యత అది కదా. వీళ్ళు వస్తారు కానీ మన పేరు ఎక్కడ లేదనుకోండి, ఏం ఉపయోగం కదా, ఏం ఉపయోగం. మన పేర్లు అలా ఉండాలి, మనం గుర్తు చేసుకుందాం. లాస్ట్లో మనం మొన్న ఆదివారం మొన్న బైబిల్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు చాలామంది పేర్లు రాయబడ్డాయి. నేను అందరి పేర్లు రాయలేదు, లెక్క పెట్టలేదు, కానీ ఎన్ని తరాలో మనం చెప్పొచ్చు. ఎన్ని తరాలు ఉన్నాయి అక్కడ? 14 అంటే మీరు తప్పు లెక్క పెట్టారు. ఒకటే తరం లెక్క పెట్టారు మీరు. 17వ వచనం చూడండి. అట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14, దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలం వరకు 14, బబులోనునకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14. ఎన్ని తరాలు ఉన్నాయి? 14 3 42. 42 తరాల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. ఇది ఏమని చెప్దాం దీన్ని? యేసు ప్రభు వారి యొక్క వంశావళి. నీ పేరు, నా పేరు. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు కదా, లూకా దైవభక్తుడేమో మరియమ్మ తరపు కుటుంబీకులను రాశాడు, మత్తయి దైవభక్తుడేమో యోసేపు దైవభక్తుని కుటుంబం అంటే నాన్నగారి తరపు వాళ్ళని రాశాడు, అమ్మగారి తరపు వాళ్ళని గురించి రాశాడు. అమ్మ, ఈరోజు రాత్రి మనం ఇలా ఆలోచన చేద్దాం. మా అమ్మ తరపు వాళ్ళందరూ దేవుని కుటుంబం అనే వంశంలో ఉన్నారు. మా నాన్న తరపు వాళ్ళందరూ యేసయ్య పరలోక సంబంధమైన కుటుంబంలో ఉన్నారు. చెప్పగలమా? మా మమ్మీ వాళ్ళ తాతలు, ముత్తాతలు, మామయ్యలు, అత్తయ్యలు అందరి పేరు రాస్తే వీళ్ళందరూ ప్రభువులో ఉన్నారండి అని మనం పేరు రాయగలమా? ఏమో. అసలు మన పిల్లల పేర్లు రాయగలమా? మన చెల్లెళ్ళ పేరు రాయగలమా? తండ్రి వైపు కుటుంబీకులు అందరిది రాశాడు, తల్లి వైపు కుటుంబీకుల పేర్లు అన్నీ రాశాడు. రాసంటున్నాడు,
యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం ధ్యానం చేయటం చాలా అవసరం. వాళ్ళ విధానాల్ని మనం తెలుసుకోవటం చాలా అవసరం. సాధారణంగా ఈ పేర్లు రాగానే మనం ఆ లిస్టుని దూరం పెట్టేస్తాం, అంటే దాటేస్తాం. దేవుని కుటుంబంలో మన పేర్లు రాయబడి ఉండటం ఎంతైనా శ్రేష్టం. మన పిల్లలు, మన మనవళ్ళు, అయ్యా నీ సన్నిధిలో ఆత్మ సంబంధమైన పరలోకపు కుటుంబ సభ్యుల్లో మా వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయండి చెప్పగలమా? ఎంత ధన్యంగా ఉంటుందో కదా. శిష్యుల పేర్లు ఇచ్చాడు, విశ్వాస వీరుల పేర్లు ఇచ్చాడు, సేవలో సహాయం చేసిన వాళ్ళ పేర్లు ఇచ్చాడు, పరలోక కుటుంబీకుల పేర్లు ఇచ్చాడు. ఇంకా కొందరు పేర్లు మీరేమైనా చెప్పగలరా? మీకు తెలిసినటువంటి పేర్లు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్స్ నేమ్స్ ఉంటాయి, చాలా పెద్ద జాబితా ఉంటాయి. వెరీ గుడ్ సిస్టర్, ఎక్సలెంట్. ఎక్కడ ఉంటుంది చూద్దాం, చూడండి. నెహెమ్యా గ్రంథం, బబులోను నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ పేర్లు వివరాలు మనకు కనిపిస్తాయి కదా. నెహెమ్యా గ్రంథం చూద్దాం, చూడండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? నెహెమ్యా గ్రంథం 7:7. తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. చాలన్నా, చాలామంది పేర్లు చెప్పాడు. ఆ 7వ అధ్యాయం 7వ వచనం నుండి 60వ వచనం వరకు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అన్న ఎందుకు తెలుసుకోవాలి ఇది? ఇంతకీ ఈ లిస్ట్ ఇంకెక్కడైనా ఉందా? ఈ పేర్లు, ఈ వివరాలు ఇంకెక్కడైనా ఉందా? ఇంకొక దగ్గర ఉంది. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యోవాషు, నెహెమ్యా, సెరాయా, రెమలాయా, మొర్దెకై, బిష్తాను, మిస్పెరేతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల యొక్క ఎవరంట? ఫస్ట్ పేరు ఎవరిదన్నా? 3వ వచనంలో 2:3. ఎజ్రా 2:3లో పరోషా వంశం. 7వ అధ్యాయం ఒకవైపు చూడండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. ఈ 2 పేజెస్ని అట్లా మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎజ్రా 2:3లో పరోషా వంశం అని చెప్పారు కదా. నెహెమ్యా 7:8వ వచనం చూడండి అన్న. అది ఎలాగనగా పరోషా వంశస్థులు. పరోషా తర్వాత ఎవరి పేరుంది ఎజ్రాలో? అరహు. ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గ్రంథం 2:5లో నెక్స్ట్ ఎవరు? అరహు వంశస్థులు. ఇక్కడ 10వ వచనంలో ఇక్కడ అంటే నెహెమ్యా గ్రంథం 7:10లో అరహు వంశస్థులు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ లిస్టు ఇక్కడ లిస్టు సేమ్ అన్న. దీనిలో ఏమన్నా మనం నేర్చుకోవచ్చా? ఏ బోరింగ్గా ఉంటుంది పేర్లు చదవటం, చెప్పటం. ఎంత యాక్యురేట్గా ఉందో చూడండి. ప్రభువులో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? చెరలోకి వెళ్ళిపోయారు, బబులోనులోకి వెళ్ళిపోయారు. బబులోనులో నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ పేర్లు అంటే విశ్వాసంలో శిక్షించబడ్డారు, పడిపోయారు, ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయారు, మందిరం నుంచి దూరం అయిపోయారు, దేవుని నుంచి దూరం అయిపోయారు, ఎన్నో రీతులుగా ప్రభువు నుంచి దూరం అయ్యారు. కానీ మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళ జాబితాలో విశ్వాసములో వాళ్ళ జీవితాలను చక్కపరుచుకున్న వాళ్ళ జాబితాలో వీళ్ళు ఉన్నారు. ఏంటి వాళ్ళలో గొప్పతనం? ఏమన్నా గొప్పతనం ఉందా? ఒక గొప్పతనం ఉంది. మరియమ్మక్క, యోసేపు అన్న ఈ బ్యాచ్లో ఉన్నారండి. ఏ బ్యాచ్లో? వాళ్ళు అసలు యాక్చువల్గా అయితే ఎక్కడ ఉండేవాళ్ళు? వాళ్ళు బబులోను చెరలో ఉన్నాళ్ళు. వాళ్ళ తాత ముత్తాతలు
వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులందరూ బబులోను చెరకి కొనిపోబడ్డారు. కానీ వాళ్ళ పూర్వీకులు ప్రభువు కోసం వెనక్కి తిరిగి వచ్చిన బ్యాచ్లో బెత్లెహేమీలు ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో మనం ఉన్నాం కదా. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 7:26. బెత్లెహేము నెటోపావారు 180 యనమండుగురు. ఎక్కడోళ్ళంట? ఎక్కడోళ్ళన్న వీళ్ళు? బెత్లెహేము వాళ్ళు. బెత్లెహేము ఊరుకు చెందినోళ్ళు వెనక్కొచ్చారు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 21 కూడా చూడండి. ఎజ్రా గ్రంథం 2:21. బెత్లెహేము వంశస్థులు 123 మంది వెనక్కొచ్చారు. ఈ వెనక్కొచ్చిన బ్యాచ్లో ఏ కుటుంబాలు ఉన్నారు? మరియమ్మక్క కుటుంబం ఉన్నారు, తర్వాత యోసేపు అన్న కుటుంబం ఉన్నారు. యూదులుగా తిరిగి వచ్చిన వాళ్ళ బ్యాచ్లో వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టే యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టడానికి వెనకకు తిరిగి వచ్చినటువంటి ఈ కుటుంబీకులు కారకులయ్యారు. ప్రభు సన్నిధిలో మన జీవితాల్లో లోపాలు ఉండొచ్చు, పడిపోయిన అనుభవాలు ఉండొచ్చు, దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు ఉండొచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఆనందం కోల్పోయిన అనుభవాలు ఉండొచ్చు. కానీ ఒకవేళ వీళ్ళు విశ్వాస జీవితంలో ఫెయిల్ అయ్యారు, ఓడిపోయారు, పతనమయ్యారు, శిక్షించబడ్డారు, కానీ వీళ్ళు మళ్ళీ వెనకకు తిరిగి వచ్చారు అని ఒక లిస్ట్ తయారు చేస్తే వాళ్ళ లిస్టులో మన పేరు ఉంటుందా? చాలా బలహీనతలు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, మన జీవితంలో తప్పులు ఉండొచ్చు. కానీ ప్రభువు వైపుకు తిరిగి వచ్చిన జాబితా దేవుడు తయారు చేస్తే ప్రభువుని మళ్ళీ ఆశ్రయించటానికి ఎంతమంది వచ్చారో తెలుసా? లక్షల మంది వెళ్ళారు. 42,360 మంది మాత్రమే వెనక్కి తిరిగి వచ్చారు ఫస్ట్ టైం. 43,000. ఆ 43,000లో వీళ్ళు ఉన్నారు. మన పేరు ఉంటుందా? చాలామంది విశ్వాసులు పడిపోయిన స్థితిలోనే జీవిస్తున్నారు, దూరం అయిపోయిన స్థితిలోనే జీవిస్తున్నారు, ప్రభువుకి అయిష్టమైన పనులు చేస్తూనే జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో చాలామంది వెనకకు తిరిగి వచ్చిన అనుభవంలో ప్రభుని సేవిస్తూ వర్ధిల్లుతున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, అంతకుముందు ఈయనకి ప్రార్థన చేయటం రాదండి, అంతకుముందు ఈయన ఆరాధనకు వచ్చేవాడు కాదండి, అంతకుముందు ఈయన దేవుని నుంచి దూరంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ప్రభువులో వెనక్కి వచ్చాడు. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ అక్క అలా ఉంది, ఈ తమ్ముడు అలా ఉన్నాడు. యవన బిడ్డలు ఒకప్పుడు ప్రయోజకులు కాదు, ఇప్పుడు చాలా ప్రయోజకులుగా ఉన్నారు. వెరీ గుడ్. అలా లిస్ట్ తయారు చేస్తే ఒకప్పుడు వీడు బ్యాడ్, ఇప్పుడు వీడు గుడ్. ఒకప్పుడు ప్రభువుకి బబులోన్లాగా ఉండేవాడు, దూరంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ప్రభువుకి దగ్గరయ్యాడు, యెరూషలేముకు తిరిగి వచ్చాడు. మన పేర్లు అలా వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళ జాబితాలో ఉంటాయా? శిష్యుల పేర్లు ఇచ్చాడు, విశ్వాస వీరుల పేర్లు ఇచ్చాడు, దేవుని కుటుంబీకుల వంశస్థుల పేర్లు ఇచ్చాడు, ఇంకా ఆ సేవలో సహాయం చేసిన వాళ్ళ పేర్లు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు యొద్దకు తిరిగి వచ్చిన వాళ్ళ పేర్లు జాబితాలు ఉన్నాయి. ఇంకా చాలామంది పేర్లు జాబితాలు మనం చెప్పుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే మీరు జ్ఞాపకం చేయండి. మీకు గుర్తొస్తున్న పేర్లు జాబితాలు ఏమైనా ఉన్నాయా? ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెరీ గుడ్. అబ్బో, అన్న అద్భుతమైన, బాగా ఆలోచన చేస్తున్నారు. ఎవరన్నా మందిరం కట్టినప్పుడు ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో ఉందా? అన్న యాక్చువల్గా మందిరం అన్నారు, కానీ ఎవరాళ్ళు? ప్రాకారం. యెరూషలేము ప్రాకారాన్ని కట్టినప్పుడు నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చాలా దినాలు వాటిని ధ్యానం చేశాం కదా. చూడండి, 3వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఎంతమంది పేర్లు ఇచ్చారో ఇప్పుడు మనం లెక్క పెట్టలేం. కానీ కొందరు ఎలా పనిచేశారంటన్నా 20వ వచనం చూద్దాం. 20వ వచనం.
అతని ఆనుకొని ఆ, ఉన్నా ఉమ్, ఆ, బారూకు ఎలా చేశాడంట? ఎంత దివ్యమైన మాట కదా. చాలామంది పేర్లు ఇచ్చాడు, బోళ్ళంతమంది పేర్లు ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ గురించి నెహెమ్యా ఇట్లా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అయ్యా ఇదిగో ఈ గోడ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఈళ్ళు కట్టారు, ఈ గోడ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈళ్ళు కట్టారు అని రాసి 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 ఒక మాట రాస్తున్నాడు కదా. వాళ్ళు భలే ఆసక్తిగా చేశారన్న. బేతస్తాలో క్లీనింగ్కి వెళ్ళాం, సహోదరులు అందరూ వచ్చారు, అద్భుతంగా చేస్తారు. మన సంఘంలో అదొక గొప్ప దీవెన. సహోదరులైనా సహోదరులైనా చాలా చక్కటి పని చేస్తారు, ఏ పనైనా చేస్తారు. అనేకమైన సంఘాల్లో ఇలాంటి ధన్యత, ప్రేమ, ఆధిక్యత. ప్రభు సన్నిధిలో కట్టే పని, చేసే పని, పరిచర్య చేసే పని, ప్రభు కోసం వీళ్ళు పనిచేశారు. వందన సమర్పణ చేస్తారు కదా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. మీటింగ్స్ జరిగినప్పుడు, స్తుతి కూడికలు జరిగినప్పుడు, ఎక్కడికైనా సభలకు వెళ్ళినప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వందన సమర్పణ. వందన సమర్పణలో నీ పేరు ఏమని చెప్తారో? వీళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు అని చెప్తారా? అన్న భలే ఆసక్తిగా పనిచేస్తారన్న. అక్కడే ఈ పని వాళ్ళల్లోనే ఇంకొకళ్ళ పని గురించి కూడా చెప్పాడు. చూద్దాం, చూడండి 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో 5వ వచనం చదవండి అన్న ప్లీజ్. 5వ వచనం, 3:5. వారిని ఆనుకొని తెకోవా అనే ఊరికి చెందిన వాళ్ళు బాగు చేశారు. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయటానికి, ఎవరంటే వీళ్ళు? అధికారులు, తెకోవా ఊరికి చెందినటువంటి అధికారులు వీళ్ళు అంటున్నారంట, మేము ఈ మట్టిలో చేయి పెట్టం, మేము ఈ చీపురు పట్టుకోం, మేము ఈ కుర్చీ తొడవం, మేము ఈ చాప వేయం, ఈ మట్టి పనిలో మేము చేయి పెట్టాం, లేకపోతే ఈ చిన్న పనిలో మేము చేయి పెట్టాం, గ్లాసులు ఇవ్వటం మేము చెయ్యం, భోజనాలు పెట్టడం మేము చెయ్యం, ఇస్తరాకులు తీయటం మేము చెయ్యం, ప్రభువు పని మేము చెయ్యం. నెగిటివ్గా చెప్పిన వాళ్ళ పేర్లు కూడా రాశాడు, పాజిటివ్గా చెప్పిన వాళ్ళ పేర్లు కూడా రాశాడు. నేను చాలాసార్లు చెప్పాను, నెహెమ్యా భక్తుడు అంటున్నాడు, తెకోవా ఊరికి చెందినటువంటి అధిపతులు, నాయకులు వాళ్ళు అన్నారంట, మేము ఈ పని చెయ్యం, మా ప్రభు పని చెయ్యం. ఎంత విషాదమో కదా, ఎంత విషాదమో. ప్రభు పని చేయటం ఒక మహాభాగ్యం, దేవదూతలకు కూడా లేని భాగ్యం ప్రభు పని చేయటం. దేవుని కోసం ఒక మంచి ఘనమైన పని చేయటం. ఒక రాయి కదిపితే, ఒక చిన్న నెర్రిని నువ్వు పూడిస్తే, ఒక కొంత పని ప్రభు కోసం చేయటం ఎంత గొప్ప ధన్యతో. అలాగైతే ప్రభు కోసం కట్టే పని చేసిన వాళ్ళ పేర్లు జాబితాలు ఉన్నాయి. మన పేరు అందులో ఉంటే ఎంతైనా గొప్ప దీవెన అని మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే భక్తుడైన దావీదుతో కలిసి జీవించినటువంటి పరాక్రమశాలుల పేర్లు రాశాడు కదా, వాళ్ళ పేర్లు ఉంటాయి. బెనయా ఉన్నాడు, సెరుయా ఉన్నాడు, యోవాబు ఉన్నాడు, ఇంకా ఆషాయేలు ఉన్నాడు. వీళ్ళు భలే పరిగెడతారండి. అసలు ముగ్గురైతే బెత్లెహేము బావి దగ్గరికి శత్రువుల మధ్యలో నుంచి వెళ్ళి పట్టుకొని వచ్చారండి. వాట్ ఏ నేమ్ ఇట్ ఈస్. ప్రభు కోసం పరాక్రమంగా పనిచేసిన వాళ్ళ పేర్లున్నాయి దేవుని గ్రంథంలో. నీ పేరుందా అన్న? నార్త్కి వెళ్ళాడు, ప్రభు పని చేశాడు, దేవుని కోసం ప్రాణాన్ని తెగించి వెళ్ళాడన్నా. ఉందా మీ పేరు? మన పేర్లు చెప్పగలమా అన్న? మేము చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా, మంచి భద్రతతో కూడిన స్థలంలోనే ఉంటామన్నా. పరాక్రమవంతుడు బావి నీళ్లు తేటానికి దావీదు కోసం బెత్లెహేముకి వెళ్ళి శత్రువుల మధ్యలో నుంచి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చారన్న. వాళ్ళ పేర్లు రాశాడు దావీదు దైవభక్తుడు సమూయేలు గ్రంథంలో. పరాక్రమవంతులు అదుల్లాము గుహలో బలహీనులుగా వచ్చారు. దినవృత్తాంతాల గ్రంథంలో అదుల్లాము గుహలోనికి దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళ పేర్లందరూ పరాక్రమశాలులు అని రాశారు కదా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం
15వ వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతాలు 1:15, 11, 15. 15వ వచనంలో 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను ఒక రాతి కొండ గుహలో దావీదు దైవభక్తుడు ఉండగా ఆయన దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఎట్లా మార్చబడ్డారంటే పరాక్రమశాలులుగా వీళ్ళు మార్చబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లరా, మన పేరు ఒకవేళ ప్రభు ప్రస్తావన చేస్తే, అన్న ఈ సహోదరుడు భలే పరాక్రమవంతుడు, ఈ సహోదరి భలే పరాక్రమము కలిగిన విక్రమవంతులు, ఇంట్లో మొత్తంలో ప్రభు కోసం నిలబడిన వారు, గ్రామం మొత్తంలో ప్రభు కోసం నిలబడిన వారు, విశ్వాసంలో అంతా విడిచిపెట్టడానికి నష్టపోవటానికి ప్రభు కోసం సిద్ధపడిన వారు, అలాంటి వాళ్ళ పేర్లు జాబితాలు లిస్ట్ తయారు చేస్తే నీ పేరు నా పేరు ప్రభువు కోసం పరాక్రమవంతులు అని చెప్పగలిగే పేర్ల జాబితాలో మన పేరు ఉంటుందా? కష్టం కాగానే దూరం అయిపోతామా? కన్నీళ్లు రాగానే దూరం అయిపోతామా? వేదన కలగగానే ఓడిపోయినట్టుగా కృంగిపోతామా? దేవుని కోసం పరాక్రమవంతుల పేర్లు రాయబడ్డాయి. స్తుతించే వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. స్తుతి కీర్తనలు పాడే వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. హేమాను, ఏతాను, ఆసాపు, వీళ్ళందరూ వాళ్ళ వంశస్థులు, అహరోను కుటుంబీకులు సంగీత సేవా పరిచర్యలో ప్రభువుని స్తుతించే వాళ్ళ జాబితాలు రాయబడ్డాయి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో. అమ్మ, సంఘంలో స్తుతించే వాళ్ళ పేర్లలో నీ పేరుందా? స్తుతులు సమర్పించే వాళ్ళ పేర్లలో నీ పేరుందా? సంఘంలో చాలా సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ఎప్పుడు మౌనంగానే ఉంటారు. అలా మౌనంగానే ఉంటావా? అట్లాగైతే చాలామంది పేర్లు వివరాలు మనం అలా చెప్పుకోవచ్చు. నెగిటివ్గా కూడా ఉండే వాళ్ళ పేర్లు వివరాలు కూడా ఉన్నాయి కదా. కొందరి పేర్లు మనం చెప్పుకోవచ్చు. నెగిటివ్గా అంటే వాళ్ళ పేర్లు ఆ లిస్టులో, ఆ జాబితాలో ఉండకపోవటమే మంచిది. మన పేర్లు ఆ జాబితాలో, ఆ లిస్టులో ఉండకపోవటం మంచిది. అలాంటి వాళ్ళ పేర్లు ఎవరన్నా ఉన్నాయా? చెప్పండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. చదవండి అన్న. 1, 2 వచనాలు చూద్దాం. లేవికి మునిమనుడును, కహతుకు మనవడును, కోరహు, ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని 50 మందితో చాలనా? ఎవరంటారు వీళ్ళు? మోషేకి ఎదురు తిరిగిన వాళ్ళ పేర్లు రాశాడు. ఎవరెవరు అంటాళ్ళు? కోరహు, ఆ తర్వాత దాతాను, అభిరాము, పెలెతు కుమారుడైన ఓను. ఇది కూడా చాలా డేంజరస్ కదా. ప్రభు ఎదురు తిరిగే వాళ్ళ పేర్లు రాస్తాడు, జాగ్రత్తగా ఉండాలా. మాట వినని వాళ్ళ పేర్లు రాస్తాడు, వాదించే వాళ్ళ పేర్లు రాస్తాడు. మోషేతో అన్నారు, నువ్వు ఒక్కడివేనా, దేవుడు నీతోనే మాట్లాడా, ఈయనకే ప్రభు దర్శనమిచ్చాడా, మనతో ప్రభు మాట్లాడలేదా? ఓ, దేవుడు వాళ్ళ పేర్లు రాసి మరీ స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, సాధారణమైనట్టుగా వీళ్ళు మరణం పొందరు, సాధారణమైన విధానంలో వీళ్ళ మీదకి శిక్ష రాదు. దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళ 250 మంది ప్రత్యేకమైన రీతిలో మరణం పొందుతారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, మన పేర్లు ఎదురు తిరిగిన వాళ్ళ పేర్లు రాస్తే ప్లీజ్ టేక్ కేర్. ప్రభువా, నా పేరు నీకు ఎదురు తిరిగి
శిక్ష పొందిన వాళ్ళ పేర్లలో నా పేరు ఉండకుండా ఉండునుగాక. లెట్ మై నేమ్ నాట్ బి దేర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ రెబలియస్ పీపుల్. ఎదురు తిరిగే వాళ్ళ పేర్లలో నా పేరు ఉండకూడదు. వాదించే వాళ్ళ పేర్లలో నా పేరు ఉండకూడదు. దేవునికి విరోధముగా స్వరం ఎత్తటానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి లెట్ us నాట్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ రెబలియస్ పీపుల్. దేవుడు అంటున్నాడు, వాళ్ళ పేర్లు నేను రాస్తా, ఐ విల్ రైట్ డౌన్ దేర్ నేమ్స్. దేవుడు అలాగ రాశాడు. ఆకాను పేరు రాశాడు కదా. ఇంకా పని చెయ్యము అన్న వాళ్ళ పేర్లు కూడా రాశాడు. క్రొత్త నిబంధనలో భక్తుడైన పౌలు చాలా స్పెసిఫిక్గా కొందరు పేర్లు రాయటాన్ని మనం చూస్తాం కదా. వాళ్ళ పేర్లు మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ళ పేర్లు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళిపోయాడు. చాలనా? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళిపోయాడు. 14వ వచనం కూడా చదవండి అన్న ప్లీజ్. అలెగ్జాంద్రు అను కంచరివాడు మీరు అనుకుంటున్నారు మా పేర్లు ఎక్కడ ఉండవులే, మమ్మల్ని ఎవరు గుర్తించరులే. గాడ్ రైట్స్ ఆర్ నేమ్స్ ఇన్ హిస్ వెరీ బుక్. భక్తుడైన పౌలు అంటున్నాడు, దేమా అని ఒకడున్నాడు, నాతో పాటుగా పనిచేసేవాడు, కానీ వాడు నాతో పాటు నడిచి 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 లోకాన్ని స్నేహించి పక్కకెళ్ళిపోయాడు. సంఘములో నుంచి, ప్రేమలో నుంచి, విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి, పవిత్రమైన సంబంధాల్లో నుంచి దూరమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అనుకుంటున్నారు అందరినీ ప్రేమించాలండి, అందరినీ కలుపుకోవాలండి. గుండెలు బద్దలు చేసిన వాళ్ళ పేర్లు భక్తుడైన పౌలు. అలెగ్జాంద్రు అనే కంచరివాడు పౌలు అంటున్నాడు, దే హావ్ డన్ సో మచ్ రాంగ్ విత్ మీ, లెట్ దేర్ నేమ్స్ బి రిటన్. భక్తుడైన పౌలు ఆ మాట చెప్పటాన్ని మనం చూస్తాం కదా. పౌలు వాళ్ళ పేర్లు రాస్తాన్ని మనం చూస్తాం. మోసం చేసిన వాళ్ళు, గొడవ చేసిన వాళ్ళ పేర్లు రాశాడు, అల్లరికి కారకులైన వాళ్ళ పేర్లు రాశాడు కదా. తిమోతికి రాసిన 1వ పత్రిక 1:19 కూడా చూద్దాం. చూడండి, 1:19. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనైను, అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దూషింపకుండా సాతానుకు అప్పగించేశాను. పౌలుకి ప్రేమ లేదా మరి? అమ్మా, వీళ్ళని వదిలేశాడు పౌలు. పౌలుకి ప్రేమ ఉందా లేదా? 13వ అధ్యాయం కొరింథీ పత్రిక ఎంత పెద్ద ప్రేమ లెక్చర్ చెప్పాడు. మరి పౌలు వీళ్ళని చేర్చుకోవచ్చు కదా. అలెగ్జాంద్రుని, హుమనైని, మరి దేమాని పౌలు ప్రేమించాలి కదా. చాలామంది భ్రమలో ఉంటున్నారు. సంఘానికి గాయం చేసిన వాళ్ళు, సంఘాన్ని మోసం చేసిన వాళ్ళు, సేవకులను కష్టపెట్టిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు, దూరం అయిపోయిన వాళ్ళతో ప్రేమతో కౌగిలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, దిస్ ఈజ్ నాట్ రైట్. మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. పరిచర్యలో గాయం చేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు మీరైనా నేనైనా, రేపొద్దున నేనేమైనా పొరపాటు చేస్తే దేవుడు నా పేరు రాస్తాడు. బ్రదర్ స్పర్జన్ ఈ పని పాడు చేశాడు, కీడు చేశాడు, మీ పేరు ఉంటుందా? రాంగ్ నోట్స్లో మన పేరు ఉండకుండునుగాక. కీడు చేసిన జాబితాల్లో మన పేరు దాఖలు చేయబడకుండునుగాక. పని చేసిన వాళ్ళ పేర్లు చూసాం, విశ్వాస వీరుల పేర్లు చూసాం, ప్రభు కుటుంబీకుల పేర్లు చూసాం, చెర నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ పేర్లు చూసాం,
సంతోషంగా ప్రభు కోసం స్తుతించటానికి స్తుతి కీర్తనలతో ప్రభుని గణపరిచిన వాళ్ళ పేర్లు చూసాం. నీ పేరు, నా పేరు, కట్టిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, ప్రభు కోసం జీవించిన యోధుల పేర్ల జాబితాలో మన పేర్లు ఉండునుగాక. ఈ రాత్రి వేళ ఒక చిన్న తలంపు నేను చెప్పి ఆఖరిగా మనం క్లోజ్ చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తుడైనటువంటి లూకా మొట్టమొదట శిష్యుల బృందాన్ని, వాళ్ళ పేర్లని, దేవుని కుటుంబీకుల యొక్క పేర్లని ప్రస్తావించి వీళ్ళందరూ 4 స్తంభాల మీద కట్టబడ్డారు అని రాస్తున్నాడు. ఎన్ని స్తంభాల మీద? 4 స్తంభాల మీద. 1 నంబర్ 1, వీళ్ళు దేని మీద? వీళ్ళ సేవను శిష్యులు, ప్రభు యొక్క కుటుంబీకులు, ప్రభు తల్లి, ఆయన సహోదరులు అందరూ కలిసి 120 మంది దేవుని పిల్లలు, మొదటి సంఘ సభ్యులు 4 విషయాల మీద కట్టబడ్డారు. 1 నంబర్ 1, పునరుద్ధానుడైన యేసు ప్రభు వారి మీద వాళ్ళు ఆధారపడ్డారు. నంబర్ 1, మొదటి విషయం ఏంటిదంట? పునరుద్ధానుడైన యేసు ప్రభు వారి మీద, పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన ప్రభు మీద వాళ్ళు స్థిరంగా ఆధారపడ్డారు. దే బిలీవ్డ్ ద రిజన్ సేవియర్. తిరిగి లేచిన ప్రభు మీద వాళ్ళ నమ్మకాన్ని పెట్టుకున్నారు. నంబర్ 2, ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు, ఒకరిని ఒకరు నమ్మారు. పేతురు యాకోబుని నమ్మాడు, యాకోబు తోమాని నమ్మాడు, తోమా బర్తలోమయిని నమ్మాడు. ఒకరినొకరు నమ్మారు. దే వర్ ఆల్ బిలీవింగ్ వన్ అనదర్. మరియమ్మని వీళ్ళు నమ్ముతున్నారు, ప్రభు సహోదరులు, ప్రభు కుటుంబీకుల్ని వీళ్ళు నమ్ముతున్నారు, ప్రభు కుటుంబీకులు వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళందరూ ఒకరిని ఒకరు విశ్వసించారు, లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు. నంబర్ 3, వీళ్ళందరూ ప్రార్థన మీద ఆధారపడ్డారు, ప్రార్థనను నమ్మారు. 1, పునరుద్ధానుడైన ప్రభువుని నమ్మారు. 2, ఒకరిని ఒకరు నమ్మారు, లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు. 3, ప్రార్థన మీద వీళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్ది అని వీళ్ళు నమ్మారు. 4వదిగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద ఆధార